హలో ఆల్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో నేను మేము ముందుకు వచ్చాను. ఇట్స్ యువర్ చందు. సో గైస్, ఈ వీడియోలో మనము సింపుల్గా హాట్ మైనింగ్ గురించి మాట్లాడదాము. సో చాలామంది తెలియని వాళ్ళు ఇప్పుడిప్పుడు ఇంకా క్రిప్టో అంటే ఏంటో తెలియకుండానే మార్కెట్లోకి వస్తున్నారు. అదేదో పై నెట్వర్క్ $100 $200 వెళ్తుంది అనే ఉద్దేశంతో వచ్చి అది ఎలాగో హ్యాండ్ ఇచ్చింది. దాని గురించి డెప్త్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అంత పొటెన్షియల్ ప్రాజెక్ట్ని నేను హ్యాండ్ ఇచ్చింది అని అంటున్నాను. సో ఎందుకంటే ఆ పొటెన్షియల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కేర్లెస్ వలన మార్కెట్లో చాలా అయితే జరుగుతున్నాయి. మీరు కూడా చూడొచ్చు అనమాట. సో ప్రైస్ అనేది ఎంత డంప్ అవుతుంది, సో సప్లై తగ్గినప్పటికి కూడా డంప్ అవుతుంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఏదైనా బెస్ట్ ప్రాజెక్ట్ ఉందా బ్రదర్ అని అడుగుతున్నారు. చూడండి, ఇతర ఎవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు అయితే నేను మెన్షన్ చేయను. పై నెట్వర్క్లో ప్రాఫిట్స్ బాగా అర్న్ చేశారు, ఏదో బయ్యింగ్ సేలింగ్ చేసి. సో అదైపోగానే ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ఇంకొకటి ఉండాలి. కాబట్టి వాళ్ళకు క్రిప్టో గురించి నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, సిద్రా కాయిన్ అనేదో పట్టుకున్నారు. సిద్రా కాయిన్ బయ్యింగ్ సేలింగ్ చేయండి, ఒక్కొక్క సిద్రా కాయిన్ $100 వెళ్తుంది, అంతకన్నా ఎక్కువ వెళ్తుంది అనేసి సేమ్ మీరు మోసపోయారు పై విషయంలో కూడా. సో అదేవిధంగా ఇప్పుడు సిద్రా విషయంలో కూడా మీరైతే మోసపోకండి. నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వచ్చాయి, బ్రదర్ సిద్రా కాయిన్ మీరు అమ్ముతున్నారా, కొంటున్నారా, ఎంత ఉంది మార్కెట్లో అని. అదొక ఫాల్తూ కాయిన్. నేను ఒకటే చెప్తున్నాను. సో దాని గురించి అస్సలు పట్టించుకోవద్దండి. వాళ్ళు ఇప్పటివరకు ఈ సిద్రా అనేది ఈ యూట్యూబర్లు ఇప్పుడిప్పుడు మొదలు పెట్టారు. కానీ నేను నా వీడియోస్ చూడండి, నేను 3 years బ్యాకే సిద్రా గురించి వీడియో చేశాను. సో అప్పటి నుంచి అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. కాకపోతే వాళ్ళ బిహేవియర్ అనాలిసిస్ నేను చేశాను. కనీసం అంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు కనీసం వాళ్ళ యొక్క యాప్ ఇంటర్ఫేస్ని కూడా వాళ్ళు డెవలప్ అనేది చేయలేదు. చాలా బగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అటువంటి చెత్త ప్రాజెక్ట్స్ని ఎవరో మోటివేట్ చేసి కొంచెము స్క్రిప్ట్ రాసుకొని వీడియోస్ చేశారు అంటే వాటిని మీరు విని మోసపోవద్దు. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు సిద్రా కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే, సిద్రా అనేది అసలు ప్రాజెక్టే కాదు. నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదు, కానీ సిద్రా బయ్యింగ్ సేలింగ్ చేసి మీరైతే మోసపోవద్దు. సో హాట్ కాయిన్ అనేది చాలా బెస్ట్ ప్రాజెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే 1 year బ్యాక్ అయితే మనం స్టార్ట్ చేశాము. దీని యొక్క పొటెన్షియల్ చూశాను, దీని యొక్క డెవలప్మెంట్స్ చూశాను, దీని యొక్క బిడ్జింగ్ మెకానిజం కానీ, అర్నింగ్ సెక్షన్ కానీ, డిపాజిట్స్ కానీ, వీళ్ళు తీసుకుని వచ్చిన ఇంటర్ఫేస్ కానీ. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటే వ్యాలెట్లో మీరు అన్నీ చేయగలుగుతారు. సో ఒకదాని నుంచి ఇంకొక దానికి బ్రిడ్జింగ్ చేసినప్పుడు ఇథీరియం గ్యాస్ ఫీజ్ కానీ, బైనాన్స్ గ్యాస్ ఫీజ్ కానీ ఎక్కువ పడుతుంది. బట్ వీళ్ళు ఒక మెకానిజంని క్రియేట్ చేశారు. దాని వలన మీకు తక్కువ కాస్ట్లోనే స్వాపింగ్ చేయొచ్చు, బ్రిడ్జింగ్ చేయొచ్చు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ దీనికి పొటెన్షియల్ చాలా ఉంది. ఒక్కసారి ఇది మార్కెట్లోకి రిలీజ్ అయిందంటే ఇటువంటి కాయిన్స్ని మీరు బయింగ్ సేలింగ్ చేయొచ్చు. బట్ ఇవి ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దీనికంటూ ఒక ఓన్ వ్యాలెట్ ఉంది, ఓన్ అల్గారిథం ఉంది. చాలా అంటే కొత్త పద్ధతులు ఇప్పుడు వరకు మీరు చూశారు. ట్రస్ట్ వ్యాలెట్ చూశారు, దాని తర్వాత అర్థమయ్యే చెప్తున్నాను బేసిక్. తర్వాత మెటామాస్క్ చూశారు. ట్రస్ట్ వ్యాలెట్ అనేది వెబ్ 2 వ్యాలెట్. సో ఓన్లీ మనకు చిన్న ట్రాన్సాక్షన్స్ అలాంటివి ఉంటాయి, మల్టిపుల్ నెట్వర్క్స్ యాడ్ చేయలేము. బట్ మెటామాస్క్ అనేది మీకు కావాలంటే అడిషనల్గా నెట్వర్క్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వెబ్ 3. సో ఈ రెండిటిలో ఉన్న మైనస్ని ఇవే కాదు, ఇంకా ఫ్యాంటమ్ వ్యాలెట్, టెలిగ్రామ్ వ్యాలెట్, టాన్ కీపర్ వ్యాలెట్, ఇలా ఒక్కొక్క దాంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నింటిని వీళ్ళు గ్యాదర్ చేసి ఒకటే వ్యాలెట్లో వీటన్నింటినీ తీసుకొని వస్తున్నారు అనమాట. ఒక్క విషయంలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ వ్యాలెట్. ఇలాంటి వ్యాలెట్కి సంబంధించిన ఎవరైనా, ఇది ఒరిజినల్ వ్యాలెటే. ఇప్పుడు మీరు ఫండ్స్ స్టోర్ చేసుకోవచ్చు, బ్రిడ్జింగ్ చేసుకోవచ్చు, ఫుల్ ఫంక్షనాలిటీ ఉంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేయగానే ఫస్ట్లోనే మీకు ఒక ఫాస్ట్ ఫ్రేజ్ వస్తుంది, 24 wordsది. ఆ ఫాస్ట్ ఫ్రేజ్ మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేదంటే మీరు ఎక్కడైనా ఈమెయిల్లో కానీ గూగుల్ నోట్స్లో కానీ పెట్టుకొని తర్వాత మైనింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క కాయిన్ బ్లాక్ చైన్ అల్గారిథంలో అదొక ట్రాన్సాక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు మైనింగ్ చేస్తున్న ప్రతి కాయిన్ ఒరిజినల్ కాయిన్సే. వీటిల్లో కట్ చేయడము, దీంట్లో మళ్ళీ మీకు 1:10 కాయిన్స్, 10:20 కాయిన్స్ అట్లా చెప్పడం అయితే ఉండదన్నమాట. చాలా కాయిన్స్ చూసాం మనము 10:1 అయితే ఉంటుంది, అంటే 10 కాయిన్లు ఈక్వల్ టు 1 కాయిన్ అని. దీంట్లో అలా ఉండదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? సో ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా దీని గురించి మాట్లాడుకుందాం, బ్రిడ్జింగ్, స్వాపింగ్, వీటి గ్యాస్ ఫీజులు ఎలా ఉంటాయనేసి. సో సింపుల్గా మీరు మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఇట్లా ఫుల్ అయిన సింబల్ వస్తుంది అనమాట. సో దీనిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన క్లిక్ ఇచ్చారంటే 2 hours ఒకసారి మీరు మైనింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ చూడండి మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయన్నమాట. మీరు డైరెక్ట్‌గా మైనింగ్ ఎటువంటి గ్యాస్ ఫీజు లేకుండా మైనింగ్ చేస్తే మీకు మైనింగ్ స్పీడ్ వచ్చింది కదా, దాంట్లో నుంచి 50% కట్ చేసుకొని రిమైనింగ్ 50% ఇస్తాము అంటున్నారు. అలాగే చేస్తాం భయ్యా అనేటట్టుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు మైనింగ్ చేసిన ప్రతిసారి 50% వాళ్ళు బర్న్ చేసి రిమైనింగ్ 50% ఇస్తారు. లేదు భయ్యా మేము నియర్‌ని డిపాజిట్ చేసుకుంటాము అంటే మీకు నియర్ కనీసం $1 to $2 నియర్ అయితే ఉండాలన్నమాట. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓ 100, 200 పెడితే నియర్ అనేది వచ్చేస్తుంది. దాన్ని మీరు డిపాజిట్ చేసుకుంటే ఎవ్రీ టైం మీకు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టోకెన్ అయితే వస్తుందన్నమాట. సో సింపుల్గా నాతో ఇప్పుడు లేదు కాబట్టి నేను కంటిన్యూ అని దీనిపైన వత్తాలనుకుంటున్నాను. కాకపోతే వద్దు, మీకు ఇక్కడ చూడండి ఈ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. చేస్తే చూడండి నియర్ డిపాజిట్ చేసుకో అని అడుగుతుంది. లైవ్లో నేను డిపాజిట్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలి అనేసి. రండి, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు ఈవెన్ ఏ ఎక్స్చేంజ్లో చూసినా కూడా మీకు నియర్ అనే టోకెన్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని చైన్స్ ఉంటుంది అనమాట. ఈవీఎం చైన్స్, సలోనా, ఏదైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యాలెట్. ఒకవేళ కావాలంటే మీతో ఉన్న ఓన్ వ్యాలెట్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి టాన్ నియర్, మనకు కావాల్సిన నియర్ కాబట్టి నియర్ పైన క్లిక్ ఇస్తాను. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసేయండి. సో మీరు దీన్ని లైట్గా తీసుకున్నారంటే చాలా నష్టపోతారు. ఈవెన్ పై కాయిన్ కంటే వాల్యూ ఇదే ఎక్కువ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. పై చూశారు కదా, ఇనిషియల్ స్టేజ్లో $3 వరకు వెళ్ళి మళ్ళీ $2కి వచ్చి ఇప్పుడు $1 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ పై అంత పొటెన్షియల్ ఉందా, నువ్వు బాగా చెప్తావు అది ఇది అనద్దండి. సో నేను ఏం చెప్తున్నాను అనేది వినండి. ఇనిషియల్ స్టేజ్లో పై కంటే ఇదే ఎక్కువ రేట్ ఉంటుంది, అంత పొటెన్షియల్ ఉంటుంది అనమాట. సింపుల్గా నేనైతే వ్యాలెట్ టు వ్యాలెట్ అయితే మూవ్ చేస్తున్నాను. మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసి నియర్ బై చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఈ అడ్రస్కి అయితే పంపించుకోవచ్చు. ఏ విధంగా పంపించాలి భయ్యా అంటే మీకు వీడియోస్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ నియర్ కాదు, క్రిప్టోలో ఏ అసెట్ మీరు డిపాజిట్ చేయాలన్నా కూడా ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్కి ఏదో ఒకటి USDT ఎలా మూవ్ చేయాలని చూసుకున్నా కానీ USDT బదులు ఇదైతే మీరు పెట్టచ్చు. నేను నా మెయిన్ అకౌంట్లోకి వస్తున్నాను. చూడండి నా మెయిన్ అకౌంట్లో ఇక్కడ నియర్ ఆల్రెడీ ఉందన్నమాట. మీరు చూడొచ్చు క్లారిటీగా. ఇక్కడ నియర్ ఉంది. ఈ నియర్ని మీరైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ వ్యాలెట్లో లాగానే వస్తుంది అనమాట. మీరు స్వాపింగ్, దీని గురించి నేను ఇంకో డెప్త్ వీడియో చేస్తాను. సెండ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు ఇది నియర్ BNB చైన్ పైన ఉంది. ఇక్కడ BNB సింబల్ ఉంది. ఈ నియర్ అనేది నియర్ సింబల్ పైన ఉంది. ఈ నియర్ పైన క్లిక్ చేయండి. సో అడ్రస్ని పేస్ట్ చేయండి, కింద చూపించేస్తుంది. నేను 1 నియర్ వేస్తున్నాను, కన్ఫర్మ్ కొడుతున్నాను. లోయెస్ట్ గ్యాస్ ఫీజ్ అండి, నేను ఇంతవరకు ఏ వ్యాలెట్లో చూడలేదు. ఎంత లోయెస్ట్ గ్యాస్ ఫీజ్ ఉంది చూడండి. సో ట్రాన్స్ఫర్ అని కొట్టేస్తే చాలా ఫాస్ట్గా అయితే ఉంది వీళ్ళ యొక్క మెకానిజం. ఇంకా డెవలప్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. వన్స్ ఇది గనక రిలీజ్ అయ్యింది అంటే ఈ క్రిప్టో దునియాలో అన్ని వ్యాలెట్స్ని వెనకలకి నూకేసి ఇది టాప్ 5 వ్యాలెట్స్లో ఒకటిగా నిలబడే ఆస్కారాలు చాలా ఉన్నాయి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, అదే వాస్తవము. డన్ అని కొట్టేసేయండి, ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు సింపుల్గా నేను నా సెకండ్ అకౌంట్కి వస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి చూస్తాను. సింపుల్ అండి, మీరు ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మీరు గమనించవచ్చు ఇక్కడ పైన 0 అని ఒక ఆప్షన్ అయితే ఉన్నదన్నమాట. చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రిఫ్రెష్ చేస్తేనే 0 to 2.5 అని అయితే వచ్చింది. ఇప్పుడు నేను క్లైమ్ చేస్తాను ఇక్కడ. సో క్లైమ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్ని కాయిన్లు ఇక్కడ ఉండేది ఇక్కడ మీరే చూడొచ్చు. 0.01 కాయిన్ రావాలి. క్లిక్ చేస్తున్నాను, క్లైమ్ చేస్తున్నాను. డైరెక్ట్లీ క్లైమ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు వేరే సెకండ్ది అయితే కనుక అడగదు. సో ఈ విధంగా మీరు నియర్ని కనుక మీరు డిపాజిట్ చేసుకున్నారు అంటే కనుక అత్యధికమైన టోకన్స్ని మైనింగ్ చేయగలుగుతారు. ఇలాంటి టోకన్స్ మీ దగ్గర 50 నుంచి 100 ఉన్నా కూడా మీరు చాలా అంటే చాలా ఫ్యూచర్లో పొటెన్షియల్ కలిగిన ప్రాజెక్ట్ని చేసిన వాళ్ళు అవుతారనమాట. దాంతోపాటుగా వాల్యూ కూడా మీరు ఎంత హోల్డ్ చేస్తే అంత వాల్యూ పెరుగుతుంది ఇలాంటి ప్రాజెక్ట్స్కి. సో క్విక్ పంప్ అయితే ఉండదు, ఎందుకంటే దీనికంటూ ఒక ఓన్ వ్యాలెట్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలన్నా కూడా నియర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకొకటి సెకండ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ నేను చెప్తాను. కొద్ది రోజులకు ఒకసారి నేను మీకు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి మన క్రిప్టో కింగ్ చందు గ్రూప్ నుంచి దాదాపుగా 1921
టోకన్స్ అయితే ఉన్నాయి. ఈ టోకన్స్ అన్నీ నేను వాడుకోవడానికి అవ్వదు, అలాగే ఎవరన్నా ఒకరికి సెండ్ చేయడానికి కాదు, అందరికీ సెండ్ చేయాలి. మినిమం వచ్చేసి 0.25 అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో నేను 3 డేస్కి ఒకసారి 100 మందికి 0.25 అయితే ఇస్తానంటే అక్కడే మీకు 25 కాయిన్స్ లేదా 30 కాయిన్స్ దాకా అవుతాయి అనమాట. సో కోడ్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డెప్త్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అనమాట. సో మీరు నేను ఇచ్చే గిఫ్ట్స్ నుంచి ఎక్కువ కాయిన్స్ అర్న్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మీరు ఇది ఫుల్ అవ్వడానికి దాదాపుగా 2 అవర్స్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 1.59 అవర్స్. 2 అవర్స్కి ఒకసారి మీరు క్లెయిమ్ తప్పకుండా చేసుకోవాలి. మీరు అలారం పెట్టుకుంటారా, ఇంకోటి పెట్టుకుంటారా అనేది వదిలేసేయండి, తప్పకుండా చేసుకోవాలి. ఓల్డ్ యూజర్స్ కూడా చాలామంది నెగ్లెక్ట్గా ఆపేశారు. ఎందుకు ఈ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ వదిలేసి హార్ట్ని ఎందుకు నేను పట్టుకున్నాను అంటే కనుక దీనిది ఒక్క వీడియోలో అయితే అయ్యేది కాదండి. చాలా డెప్త్ అయితే ఉందన్నమాట. ఇన్ డెప్త్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎన్నో చైన్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దాదాపుగా వీళ్ళు ఒకటి 150+ చైన్స్ని వీళ్ళ యొక్క వ్యాలెట్లో ఇంటిగ్రేషన్ చేశారు. అంటే ఈ చైన్ చిన్నది, ఈ చైన్ పెద్దదని లేకోకుండా నాకు తెలిసి ఇప్పటివరకు ఎటువంటి వ్యాలెట్లో కూడా అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే లేవు. సో నెక్స్ట్ మనము ఏ విధంగా నేను కోడ్ పెట్టినప్పుడు ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ నా విలేజ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడదాము. వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఎంత అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ చేస్తున్నారు అనేది కూడా మాట్లాడదాము. ఇట్స్ యువర్ చందు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.